నెక్స్ట్ అప్డేట్ చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ వైరస్ పై ఎన్సీడీసీ ఫోకస్ పెట్టింది. నివారణ చర్యలపై త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనుంది. కోవిడ్ తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ సోకిన వ్యక్తుల్లో కోవిడ్ తరహా లక్షణాలు ఉన్నాయి. చైనాతో పాటు నెదర్లాండ్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ తరహాలోనే చైనా సెంటర్డ్గా హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ప్రజలని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా నెదర్లాండ్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పుడు కనిపిస్తున్న నేపథ్యంలో భారత్కి ఒక పెనుముప్పు పొంచి ఉన్న క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఢిల్లీలో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే కోవిడ్కి అయితే ఎటువంటి చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలనే, ముందస్తు చర్యలనే భారత ప్రభుత్వం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, కోవిడ్ ఏ రకంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందో అందరం చూసాం. ఇప్పుడు అదే తరహాలో అదే దేశం నుంచి హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. దీనికి సంబంధించి గోపి. ఎస్, కోవిడ్ మహమ్మారి సృష్టించిన అపార నష్టాన్ని మనమంతా చూసాం 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు అదే తరహాలో చైనాలో మరో వైరస్ హెచ్ఎంపీవీ హ్యూమన్ ముఖ్యంగా న్యూమో వైరస్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రులు ముఖ్యంగా రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. శ్మశాన వాటికల్లో కూడా ఇటు మృతదేహాలు ఖననాలు పెరుగుతున్నాయన్న నివేదికలు వస్తున్నాయి. అయితే దీనిపైన అధికారికంగా చైనా ఎటువంటి ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి. అక్కడ ఒక అత్యవసర పరిస్థితి కూడా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కూడా విధించారన్న వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఇంకా ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి చైనా ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కొత్త వైరస్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి సాధారణంగా పెరుగుతుంటాయి. అయితే ఇది 2001లోనే దీన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యాక్సిన్ అనేది లేదు. సో చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎన్సీడీసీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ పైన, ఈ కేసులకు సంబంధించిన అంశం పైన దృష్టి సారించడం జరిగింది. త్వరలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి గైడ్ లైన్స్ని విడుదల చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి. ఎందుకంటే ఇది కేవలం చైనాలోనే కాదు, ప్రస్తుతం ఈ వైరస్ అనేది చైనా, నెదర్లాండ్స్, అలాగే బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఈ విధంగా అమెరికా, ఈ దేశాల్లో కూడా ఈ హెచ్ఎంపీవీ కేసుల్ని గుర్తించడం జరిగింది. సో ఇది కోవిడ్ తరహాలోనే జ్వరం, అలాగే జలుబు, దగ్గు, ఈ విధంగా ఈ లక్షణాలతో మొదలవుతుంది. ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సో దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కాబట్టి దీన్ని నివారణ అరికట్టడానికి సంబంధించి కూడా త్వరలోనే భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎన్సీడీసీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ వైరస్కి సంబంధించి పెరుగుతున్న కేసులకు సంబంధించి కానీ దీని నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తోంది. త్వరలోనే ఆరోగ్య శాఖ భారత్లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు. ఎందుకంటే చిన్నారులో 14 ఏళ్ల లోపు పిల్లలు, అలాగే వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలాగే ఊపిరి తీసుకోవడం కష్టతరం అవడం, సో నిమోనియా వంటి లక్షణాలతో చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో భారత ప్రభుత్వం ఈ హెచ్ఎంపీవీ వైరస్ పైన దృష్టి సారించడం జరిగింది. ఎన్సీడీసీ త్వరలోనే దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు, కోవిడ్ నిబంధనలు, ఏ విధంగా ప్రోటోకాల్స్ అయితే ఇష్యూ చేశారో అడ్వైజరీస్, అదే తరహాలో ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి కూడా త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.